హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మనకు చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియో కనెక్షన్ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ది వడిసి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో మన ఇండియాలో వచ్చేసి మనకి థియేటర్ రిలీజ్ అయితే అయింది. సో మన ఇండియాలో వచ్చేసి మాత్రం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో ఎన్ని లాంగ్వేజ్లో వాళ్ళు తీసుకున్నారంటే, సో ఇది వడిసి మూవీ మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే కన్ఫామ్గా వచ్చేసి మనకైతే ఆగస్ట్ 26 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ది వడిసి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయినారంటే, సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకి ఆగస్ట్ 26 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 శ్రీనివాస మంగాపురం మూవీస్. ఈ మూవీ వచ్చేసి థియేటికల్ రన్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే చేసుకుంది. మనకైతే ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో జూలై 30వ తారీఖున ఈ మూవీ థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో థియేటర్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలేషన్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే కన్ఫామ్గా అయితే మనకు ఆగస్ట్ 28న అయితే మనకు శ్రీనివాస మంగాపురం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 యూటర్న్స్ థ్రాడ్లా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి సుమంత్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఈ మూవీ థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ నేపాల్ అయితే తీసుకున్నారు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి సో వాళ్ళే ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళ ఛానల్లోనే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే మనకు కన్ఫామ్గా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఈటీవీ నేపాల్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో యూటర్న్స్ థ్రాడ్లా మూవీ వచ్చేసి కన్ఫామ్గా వచ్చేసి మనకైతే ఆగస్ట్ 28 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 మైఖేల్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి ఒక హాలీవుడ్ మూవీ. సో మైకేల్ జాక్సన్ గారి బయోపిక్గా వచ్చిన ఈ మూవీ వచ్చేసి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన థియేటర్లో రిలీజ్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇక ఓటీటీలో కూడా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మన ఇండియాలో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ ఆగస్ట్ 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మైకేల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి మనకి సీజన్ 5 దాకా ఆల్రెడీ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో సీజన్ 5 దాకా ఆల్రెడీ మనకు మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఉన్నాయి ఈ సిరీస్ వచ్చేసి. సో సిరీస్‌కి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో సీజన్ 6 కోసం చాలామంది చాలా ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీ రిలీజ్ కావడానికి 1 ఇయర్ ముందే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ ఇయర్ మనకు డిసెంబర్ 18 నుంచి అది కన్ఫామ్‌గా అయితే ఈ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకి సిరీస్‌ని అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో సీజన్ 6 వచ్చేసి కూడా మనకైతే డిసెంబర్ 18 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. నెంబర్ 6 ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో మూవీస్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు తీసుకున్నారు. సో జీ5 వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళ ఛానల్‌లోనే డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే జీ5 వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఆగస్ట్ 21 నుంచి లేదు కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు హీరోగా యాక్ట్ చేసిన డీసీ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే థియేటర్ రిలీజ్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలామంది అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. సో ఈ మూవీ తమిళ్‌లో అయితే చెప్పుకోదగ్గ హిట్ టాక్ అయితే తెచ్చుకోలేదు కానీ మన తెలుగులో వచ్చేసి మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో చాలామంది అయితే మనకి మన తెలుగులో అయితే చాలా థియేటర్స్ ఫుల్స్ అయితే అవుతున్నాయి. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సన్నెక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే, ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ, సో నెక్స్ట్ మంత్ మనకు ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ డీసీ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో మనకు థియేటర్ రిలీజ్ మంచి హిట్ రన్ అయితే అవుతుంది. తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 8 కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఇంకా మనకి ఈ మూవీ కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సోనీ వాళ్ళు తీసుకున్నారు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీని అయితే తీసుకోవడమే జరిగింది. సో మాక్సిమం సోనీలో చాలా మూవీస్ అనేవి రిలీజ్ అవ్వడమే తగ్గిస్తారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, మనకి ఆగస్ట్
8 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే సన్ లీవ్‌లో వచ్చేసి మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకు ఈ ఆగస్ట్ 8 నుంచెలైతే సన్ లీవ్‌లో అయితే మనకి 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 వరుణ్ తేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన కొరియన్ 'కనకరాజు' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో మన తెలుగులో మంచి హిట్ అయితేగానే నడుస్తుంది థియేటర్‌లో. సో మీలో మాక్సిమం చాలామంది చూసి ఉండారు. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వరుణ్ తేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మనకి ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారండి మనకు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మిడ్ వీక్ నుంచెలైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు గానీ, సో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో ఈ మూవీ రీసెంట్‌గానే మనకు థియేటర్ రిలీజ్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గానే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో మాక్సిమం 2, 3 వీక్స్‌లో మనకు సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. దాని తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 10 విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన 'జననాయకన్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి టీడీజీ మన తెలుగులో వచ్చేసి చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది. సో మాక్సిమం తెలుగు ఆడియన్స్ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అనేది చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్న మీ అందరికైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో మరి ఇంకొన్ని రోజుల్లో మనకు ముందుగా అయితే ఈ మూవీ అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో మధ్యలో వాళ్ళైతే క్యాన్సిల్ చేసుకొని మనకైతే జీ5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో జీ5 వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సో ఆగస్ట్ 21 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకి 'జననాయకన్' మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ నెంబర్ 11 వచ్చేసి 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మన ఇండియాలోనే ఏకంగా మనకైతే 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మన ఇలాంటి మూవీస్‌లో ఏ మూవీ కూడా మనకైతే మన ఇండియాలో 300 కోట్లు అయితే కలెక్ట్ చేసాయి గానీ, సో ఇంత ఫాస్ట్‌గా అయితే ఏ మూవీ కూడా ఇప్పటివరకు అయితే కలెక్ట్ చేయలేదు. సో హాలీవుడ్‌లో వచ్చిన మూవీలో మనకు ఫాస్టెస్ట్‌గా మనకైతే 'స్పైడర్ మ్యాన్' మూవీ అయితే 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మంచి హిట్ టాక్‌తోనే ఇంకా కొన్ని చోట్ల మల్టీప్లెక్స్‌లో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలామంది అయితే వెళ్తున్నారు చూడడానికి. సో మనకి ఈ మూవీ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ కూడా కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో మాక్సిమం ఇంకో 2, 3 వీక్స్‌లో మనకు సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది ఈ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే మన ఇండియాలో వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. సో అందుకే ఈసారి కూడా వాళ్ళే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే ఓటీటీ రైట్స్ అనేది తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తారంటే మనకు ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, మనకు సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచెల్లి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకు ఆ డేట్‌న అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.